హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని టెక్స్ట్ బుక్ గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 50 బిట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్స్కి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాస్డ్? టాస్డ్ అంటే విసిరివేయుట. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. టాస్డ్ మీనింగ్ త్రో అప్ హైట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యాన్ కేక్ వాజ్ సిజ్లింగ్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్. ఇది వాజ్ సిజ్లింగ్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పని గురించి తెలుపుతుంది కాబట్టి దీనికి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ద యాక్షన్ దట్ వాజ్ గోయింగ్ ఆన్ ద పాస్ట్. The action that was going in the past. Next question, the children begged for pancake. This sentence express. ఇది గతంలో జరిగిపోయిన పని గురించి తెలుపుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. An action that was completed in the past. Next question, he was dash bright when the bell ring. Choose the correct answer. ఫ్రెండ్స్, వెన్ వైల్ అనే ఇండికేటర్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సింపుల్ పాస్ట్ కంటిన్యూయస్ కాంబినేషన్ తీసుకోవాలి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. హీ వాజ్ రైటింగ్ వెన్ ద బెల్ ర్యాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ వాజ్ టేక్ హిస్ బాత్ వెన్ ద పోస్ట్ మ్యాన్ అరైవ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ Option 1. Ashok was taking his bath when the postman arrived. Next question, she dash watch TV when the postman come. Choose the correct answer. ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ కంటిన్యూయస్ ఉన్నదే తీసుకోవాలి. షీ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ వాచింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ద పోస్ట్ మ్యాన్ కేమ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ రైమింగ్ వర్డ్స్. ఇందులో కరెక్ట్ రైమింగ్ వర్డ్స్ ఆప్షన్ 2 స్ట్రీట్, ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కార్డ్స్? ఆన్సర్ కార్డ్స్ అంటే తాళ్ళు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. రోప్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డమ్? డెఫ్ అండ్ డమ్ అని అంటాం కదా, డమ్ అంటే మూగా అని అర్థము. ఇది అడ్జెక్టివ్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బీస్ట్ మీన్స్. బీస్ట్ అంటే మృగము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 యానిమల్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ రైమింగ్ వర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రైజ్, రైస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లాక్ ఆఫ్ డాష్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. గొర్రెల మందని ఫ్లాక్ అని అంటాము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బంచ్ ఆఫ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రేప్స్. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. నెక్స్ట్ క్వశ్చన్, యాన్ ఆర్మీ ఆఫ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. యాన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్యాంగ్ ఆఫ్ యూత్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఫెలోస్. ఫెలోస్ అంటే సహచరులు అని అర్థము. ఏ గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ డే అజయ్ గెట్ అప్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీడే అనేది ప్రెజెంట్ టెన్స్ని గురించి తెలుపుతుంది. అజయ్ ప్రతిరోజు కూడా 6 o'clockకి లేస్తాడు. ఇక్కడ అజయ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాలి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ డే అజయ్ గెట్స్ అప్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్.
నెక్స్ట్ క్వశ్చన్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఎంటీ. ఎంటీ అంటే ఖాళీ. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఫుల్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్లంట్. బ్లంట్ అంటే డల్ లేదా మొద్దుబారిన అనే అర్థం వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ క్లవర్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ నియర్. నియర్ అంటే దగ్గర అని అర్థము. దీనికి ఆపోజిట్ వర్డ్ ఫార్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఫార్ అంటే దూరం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పీపింగ్. పీపింగ్ అంటే ఆతురతతో ఎదురు చూడడము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. పీపింగ్ మీన్స్ లుకింగ్ ఈగర్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ బీన్. బీన్ అనేది నౌన్ కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్ రేర్లీ కేమ్ టు విజిట్ మీ. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. రేర్లీ ఏ వర్డ్ కానీ ఎల్వైతో ఎండ్ అయితే అది అడ్వర్బ్ అని గుర్తుంచుకోవాలి. సో రేర్లీ అనేది అడ్వర్బ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఐ నెవర్ మిస్ టామ్ అండ్ జెర్రీ షోన్ ఆన్ టీవీ. ఐ నెవర్ మిస్ టామ్ అండ్ జెర్రీ షో ఆన్ టీవీ. దిస్ సెంటెన్స్ ఈజ్ ఏ. ఇక్కడ నెవర్ అనేది అడ్వర్బ్ అని మనకు తెలుసు. అడ్వర్బ్లో కూడా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నెవర్ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెయిల్డ్. వెయిల్డ్ అంటే విలపించుకోను, ఏడుపు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 క్రైడ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అనేది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని గురించి తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ 2 words ఆర్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ 3 కాంపౌండ్ వర్డ్స్. 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్. ఇందులో కాంపౌండ్ వర్డ్కి ఎగ్జాంపుల్ ఆప్షన్ 4 ఎనీవన్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సూపర్స్టిషన్. సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు అని అర్థము. సో దీనికి మీనింగ్ ఆప్షన్ 4 ఏ మోర్ బిలీఫ్ విచ్ హ్యాస్ నో ప్రూఫ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ పౌచ్. పౌచ్ మీన్స్ పర్స్. పౌచ్ అనేది నౌను. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ గుడ్. కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ గుడ్ ఈజ్ బెటర్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద వర్డ్స్ బెగ్గర్, బెటర్ అండ్ ఓల్డర్ ఆర్ యూజ్డ్ టు కంపేర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 2 things in terms of the same qualities. 2 విషయాలను పోల్చడానికి మనం కంపారిటివ్ డిగ్రీస్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇచ్చినటువంటి బెగ్గర్, బెటర్ అండ్ ఓల్డర్ అనేవి కంపారిటివ్ డిగ్రీస్. సో 2 things in terms of a. నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ ఏ హౌస్ డాష్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 వీ హ్యావ్ ఏ హౌస్ బెటర్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్ డౌన్. ఫ్రెండ్స్ డ్రిప్ డౌన్ అంటే పడిపోవు అని అర్థము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఫాల్ ఆఫ్.
నెక్స్ట్ క్వశ్చన్ ద సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్స్ లైక్ సర్ప్రైజ్, డిసప్పాయింట్మెంట్ అండ్ వండర్ ఈజ్ కాల్డ్. సడన్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎండ్స్ విత్ డాష్ మార్క్. ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్స్క్లమేషన్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యాన్ ఈజ్ డాష్ స్ట్రాంగ్ డాష్ ఐరన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇచ్చిన వాక్యం అనేది పాజిటివ్లో ఉంటే యాజ్ని యూజ్ చేయాలి. సో దీనికి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ద మ్యాన్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రీషియస్ అంటే విలువైన అని అర్థము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 గ్రేట్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నూక్ అండ్ కార్నర్. నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి చోట అనే అర్థం వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్ ద ప్లేస్ ఇన్ ఏ బిల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ క్రేజెస్. క్రేజీ లేదా క్రేజెస్ అంటే వెర్రితనము, కొంచెం ఆ టైప్ మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 క్రేజెస్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్ హౌ స్ట్రేంజ్ ద టైగర్ ఈజ్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఏ. ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే ఉంది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ ఎగ్జాస్టెడ్, దీని యొక్క స్పెల్లింగ్ EXHAUSTD. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ ఇచ్చింది ఫేబుల్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 FEEBLE ఫేబుల్ అంటే గులకరాళ్ళు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ I regularly watch Animal Planet. Choose the correct parts of the speech of the underlined word. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి రెగ్యులర్లీ ఇది LYతో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ బిహేవియరు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 BEHAVIOUR బిహేవియర్ స్పెల్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ యొక్క ఆపోజిట్ వీక్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ WEAK వీక్. నెక్స్ట్ క్వశ్చన్ షీ డాష్ స్లిప్ వైల్ షీ వాస్ డాష్ క్లైంబ్ ద ల్యాడర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాకే చెప్పినట్లు వైలు వెన్ వచ్చినప్పుడు మనం సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూయస్ తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 షీ స్లిప్డ్ వైల్ షీ వాస్ క్లైంబింగ్ ద ల్యాడర్. నెక్స్ట్ క్వశ్చన్ హీ ఫెల్ డౌన్ జస్ట్ యాజ్ హీ వాజ్ బోర్డ్ ద బస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 హీ ఫెల్ డౌన్ జస్ట్ యాజ్ హీ వాజ్ బోర్డింగ్ ద బస్. నెక్స్ట్ క్వశ్చన్ ద పిలిగ్రిమ్స్ స్లీప్ వెన్ ద డ్రైవర్ సడన్లీ స్టాప్ ద బస్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 పిలిగ్రిమ్స్ అంటే చాలామంది కాబట్టి వర్ తీసుకోవాలి. ద పిలిగ్రిమ్స్ వర్ స్లీపింగ్ వెన్ ద డ్రైవర్ సడన్లీ స్టాప్డ్ ద బస్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ క్రౌడ్. క్రౌడ్ అంటే ఎక్కువ మంది గుంపు కూడి ఉండడము. సో ఇది ఒక నౌనే కాబట్టి దీనికి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. క్రౌడ్ అనేది
కలెక్టివ్ నౌన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లైట్ ఆఫ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లైట్ అంటే పక్షుల యొక్క గుంపు అని అర్థము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 బర్డ్స్. ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.